నమస్తే అందరికీ. రోజు మనం భగవద్గీతలో 2వ అధ్యాయం యొక్క 2వ శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ కుతస్వ కస్మలం ఇదం విసమే సముపాస్థితం అనర్యజూషమ స్వర్గం అకీర్తికారం అర్జున. శ్రీ భగవాన్ ఉవాచ అనగా కృష్ణుని యొక్క మాటలు అనమాట ఇవి. కృష్ణుడు సమాధానాలు చెప్తాడని చెప్పా కదా అర్జును సందేహాలకి. అందులో ఒక సమాధానంగా ఇలా అడుగుతాడనమాట అర్జునుడిని. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నీకు ఇంత జాలి హృదయం, ఇంత ఆలోచనలు ఎలా వస్తున్నాయి అర్జున? నీకు ఇది అకీర్తికారంగా స్వర్గంగా నర్యజూష్టంగా అనిపించట్లేదా అని చెప్పి అర్జునుడిని కృష్ణుడు అడుగుతాడనమాట. కృష్ణుడు అర్జునుడిని 3 విధాలుగా బోధిస్తాడనమాట ఈ శ్లోకంలో. అనర్యజూష్టం, అస్వర్గం, అకీర్తికారం అని చెప్పి చెప్తాడు. అనర్యజూష్టం అనగా ఒక యోధుడు యుద్ధ భూమిలో పిరికితనం చూపించి ఇలా బలహీనం అయిపోకూడదు, జాలి హృదయంతో ఉండకూడదు, వెనుకడు వేయకూడదు అని చెప్పి చెప్తాడు. ఇంకా స్వర్గం, నువ్వు మరీ ఇంత బలహీనం అయిపోతే భగవంతునికి నువ్వు సేవ చేయలేవు, ఇంత బలహీనంగా ఉంటే భగవంతుని వైపు వెళ్ళలేవు అని చెప్పి చెప్తాడు. ఇంకా కీర్తికరం, నువ్వు ఇలా యుద్ధ భూమిలో పిరికితనం చూపించి వెళ్ళిపోతే నిన్ను జనాలు ఎలా చూస్తారు? నీకు కీర్తి అనేది ఉండదు, జనాలలో ఎటువంటి మర్యాద అనేది ఉండదు. నువ్వు ఇలా ఎలా ఉండాలనుకుంటావు? ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఎందుకు అలా జాలి చూపించి ఉండాలనుకుంటావు? నువ్వు ఇన్ని విధాలుగా ఎలా ఉండాలనుకుంటావు అని చెప్పి ఇలా 3 విధాలుగా బోధించి కృష్ణుడు అర్జునుడిని అడుగుతాడనమాట. నువ్వు ఇలా అనర్యజూష్టంగా, స్వర్గంగా, కీర్తికారంగా ఉండకూడదు అని చెప్పి ఈ కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఇలా ప్రోత్సహిస్తూ వస్తాడనమాట. అంటే యుద్ధ భూమికి తయారు చేయాలి కదా, అర్జునుడి సందేహాలు తీరుస్తూ అలాగే తనని యుద్ధంకి కూడా తయారు చేయాలని చెప్పి ఇలా ప్రోత్సహిస్తూ వస్తాడనమాట కృష్ణుడు. అదే ఈ శ్లోకం యొక్క భావం. కృష్ణ కృష్ణ.